ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. ఆత్మలింగములను తీసుకొనుటకై వచ్చిన 12వ బ్యాచ్ వారికి సద్గురు అగస్త్య మహర్షుల వారు అందించిన అనుగ్రహ సందేశము. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ప్రేమ నిండిన ఆత్మలారా, నా లైట్ బ్రిడ్జితో పెనవేసుకొని ఉన్న ప్రియమైన శిష్యులారా, అందరికీ ప్రేమ నిండిన ఆశీస్సులు. దేవతల శక్తులను లోనికి గ్రహించి పనిచేస్తున్న కారణంగా మీ ఆత్మలు ఒక ప్రత్యేకమైన కర్తవ్యాన్ని స్వీకరించాయి. యుగమార్పు కార్యక్రమాలు ప్రారంభమైన ఈ సమయంలో సత్యయుగం యొక్క ప్రేమ ద్వారము తెరుచుకున్నది. 12 బ్యాచులుగా విభజించి నా ఆత్మలింగ రూపాలను స్వీకరించి ఒక మండల కాలం పాటు పూజించిన అన్ని మానవాత్మలు సత్యయుగ బీజములుగా వికసించారు. చివరిదైన 12వ గ్రూపులో చేరి పూజించే ఆత్మలకు నేను తెలియజేయగోరుతున్నది ఏమిటో తెలుసుకొని గ్రహించండి. కలియుగ ప్రజలను మాయ తీవ్రంగా పట్టుకుంది. అందరూ బంగారం, సంపద మరియు కీర్తి కోసం పరిగెడుతూ ఉన్నారు. పుట్టుక యొక్క లక్ష్యాన్ని కూడా తెలుసుకోవటానికి ప్రయత్నించటం లేదు. నిజానికి ప్రతిరోజు 1-2 గడియల పాటైనా దైవ చింతనలో మునిగి ధ్యానించడం వంటివి ఎవరూ చేయటం లేదు. మాయ తీవ్రంగా ఆవరించి ఉన్నది. చీకటి పరుచుకొని ఉన్నది. ఎవరైతే తమ ఆత్మను గురించి ఆలోచిస్తున్నారో వారు సులభముగా విడుదల పొందగలరు. భౌతిక జీవితం పైన అధికంగా ఆసక్తి ఏర్పడినప్పుడు జన్మలు కొనసాగును. ఆత్మ విడుదలపై ఆసక్తి పెరిగినచో జన్మలు దాటి ముక్తి పొందగలరు. కలియుగ సరిహద్దు కాలం, సత్యయుగ ఆవిర్భావ కాలం రెండూ కలిసినది సంధికాలం అయినందున బంగారు కాలం ఉదయించి ఉన్నది. ఈ సమయంలో అర్థం చేసుకొని ఆత్మలింగ రూపములను స్వీకరించి పూజించాలి. ఆ అవకాశం వదులుకోవటం మంచిది కాదు. శక్తులు అపరిమితంగా కురిపించుటకై దైవములు వేచి ఉన్నారు. వాటిని స్వీకరించే స్థితిలో ఉండుట అన్నది అత్యంత ఆవశ్యకము. అనుగ్రహము అను అయస్కాంత కాంతి శక్తులను దైవములు కురిపిస్తూ ఉన్నను మీలో శూన్యము పెరిగి ఉన్నప్పుడే వానిని స్వీకరించగలరు. మీ శిరస్సును శుద్ధి చేయుటకు ప్రయత్నించండి. సంపదల వర్షము కురిసినట్లుగా ఉన్నతమైన దైవకాంతి అను అనుగ్రహ వర్షము కురియుచున్నది. ఆ ఉన్నతమైన అయస్కాంత తరంగముల ఫ్రీక్వెన్సీని పట్టుకునేది ఎలా తెలుసుకొనుటకు ప్రయత్నించండి. ప్రతిరోజు తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే ఈ బ్రహ్మాండం నుండి జాగృతమై పెరుగుతూ ఉండే పాదరస కాంతి తంతువులను విశ్వ మహాశక్తుల నుండి ఆకర్షించి పొందండి. మిమ్మల్ని మీరే పరిశీలించుకుంటూ ప్రతిరోజు మీలో కలిగే అనవసరమైన ఆశలను, కోరికలను వదిలివేయండి. మీ ఇంటిలో ఉండే అనవసరమైన వస్తువులను కూడా తీసి పారేయండి. మనసు అప్పుడు తేలికగా అనిపిస్తున్నట్లుగా ఉంటుంది. అంతరంగంలోనూ ఇంటిలోనూ శూన్యము పెరిగినప్పుడే దైవం తన కాంతిని లోపల ప్రవేశించుటకు అనుమతినిస్తాడు. దైవానికి ఆసనాన్ని ఒకటి ఏర్పరిచి మీలోనికి ఆహ్వానించండి. అప్పుడు మీ జీవితము పూర్తిగా మారిపోగలదు. భగవంతుడు అంటేనే ఉన్నతమైన పాదరస శక్తులు. శూన్యము పరుచుకున్న ప్రదేశములలో అంతటా దైవకాంతి పెరుగును. శూన్యం పెరగాలి అంటే 2 వేర్వేరు పనులను చేపట్టాలి. ఒకటి, ప్రతిరోజు మిమ్ములను మీరు పరిశీలించుకొని అనవసర ఆశలను వదిలివేయాలి. అనవసరమైన మాటలను కూడా వదిలివేయాలి. అనవసరమైన పనులను చేయకున్నచో మంచిదే. ఇంకను దీర్ఘమైన ధ్యాన ప్రక్రియలను చేస్తూ ఉండాలి. అనగా రెండవది ధ్యాన ప్రక్రియలను చేయటం. చెవులను, కన్నులను మూసి ఉంచి లోతైన శ్వాసను తీసుకుంటూ విడుస్తూ చేయాలి. అంటే బొటన వేలుతో 2 చెవుల పైన ఉండే ఆ పిన్న అనే భాగాన్ని మూస్తూ ఆ తర్వాత 2 కళ్ళను చూపుడు వేలు, మధ్య వేలులతో మూసిపెట్టి కొంతసేపు ఉండి పూర్తిగా శ్వాసను పీలుస్తూ శ్వాసను వదులుతూ అలా చేయాలి. ఆ తర్వాత మామూలు ప్రాణాయామాలు అవి చేసుకోవాలి. అలా ఒక 24 నిమిషముల పాటు కూర్చుని చేసినచో అది ఉన్నతమైన ధ్యానము కాగలదు. మనసును ఏకాగ్రపరచుటకు కూడా ఈ శ్వాస ప్రక్రియ సహాయపడును. అంటే ఒక 24 నిమిషాలైనా కనీసం రోజులో అలా, అంటే పూర్తి 24 నిమిషాలు చెవులు, కన్నులు మూసుకొని కాదు. కన్నులను మూసుకోవచ్చు. చెవులు, కన్నులను మూసి చేసే ప్రక్రియ అనేది కొంతసేపు చేశాక
ఆపి ఇతర ప్రాణాయామాలు ఏవైతే నేర్చుకొని ఉన్నారో అవి చేసుకుంటూ 24 నిమిషాలు అలా చేసినప్పుడు పూర్తిగా మనసు ఏకాగ్రమై అది ఉన్నతమైన ధ్యానము కాగలదు. అంటే ఆ తర్వాత మనము కన్నులు మూసుకొని అలాగే కూర్చుని ఉన్నప్పుడు ఈ శ్వాస ప్రక్రియ వల్ల మనసు ఒక్కసారిగా మూగబోతుంది. అది ఆలోచించటాలవి చెయ్యకుండా ఏకాగ్రంగా ఉంటుంది. ఒక చోట స్థిరపడిపోతుంది. అప్పుడు ధ్యానం అనేది సంభవిస్తుంది. ఆ తర్వాత దైవాన్ని గురించియు, ఈ బ్రహ్మాండం యొక్క కదలికలను గురించియు ఆలోచించండి. జన్మ ఉద్దేశ్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించండి. అంటే ఆ తర్వాత కనులు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు మనం దైవాన్ని గురించి ఆలోచించటం, బ్రహ్మాండం కదలికలు ఇలా అంటే మనసుకు ఆలోచించేది అలవాటు కాబట్టి ఆలోచనని ఇలా దిశ తిప్పి ఒక ఎక్సర్‌సైజ్ లాగా మనల్ని చెయ్యమని ఆహ్, అగస్త్యుల వారు సద్గురువు చెప్తున్నారు మనకు. పనులను చేస్తూ ఉండిపోయినచో అంటే భౌతికమైన పనులను చేస్తూ ఉండిపోయినచో ఇంధనములు తరిగిపోవును. అంటే ఒకదాని తర్వాత ఒకటి మనకు 1000 పనులొస్తూ ఉంటాయి. అలా చేస్తూ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న శక్తులు అంటే ఇంధనములంటే మనకు దొరికే ఆత్మశక్తులు, ప్రాణశక్తులు అవన్నీ ఖర్చయిపోతాయి. ఎందుకంటే భౌతికమైన పనులకు చాలా ఎనర్జీ మనం స్పెండ్ చేస్తాం. అలా చేస్తూ ఉండిపోయినచో ఇంధనములు తరిగిపోవును. ఇంద్రియములను సంక్షేపించి అంతర్ముఖులై అంటే మన పంచేంద్రియములను వాటిని పని చేయకుండా ఆపి సంక్షేపణ చేసి అంటే కన్నులను ఇటు అటు చూడటం ఆపి కన్నులు మూసుకొని చెవులను బయటి శబ్దాలు వినకుండా కాసేపు చెవులు మూసుకొని లోపలికి అంతర్ముఖులై అన్నప్పుడు చేతులతో పని చెయ్యం. ఒక చోట కూర్చుంటాం శాంతంగా కాబట్టి ఇతర ఇంద్రియాలతో కూడా మనం పని చెయ్యము. అప్పుడు అంతర్ముఖులై దైవాన్ని కాంతి రూపంలో చూస్తూ ఉన్నచో అంటే భావన ద్వారా దైవాన్ని ప్రకాశంగా, కాంతిగా మన లోపల అంతర్ముఖులై చూస్తూ ఉన్నప్పుడు ఎన్ని ఘడియల కాలము అయినా ప్రశాంతంగా కూర్చోనగలరు. అంటే మనకు టైమే తెలియకుండా మనం ఎంతసేపైనా అలా కూర్చోగలం. అంటే ధ్యానం చేసుకోగలం. శిరస్సులో కలుషితాలు తొలగిపోవుటకు, శూన్యము పెరుగుటకు, దైవకాంతి నిండిపోవుటకు అన్ని ఇంద్రియములను చెలింపచేయక అంటే ఆ ఇంద్రియాలు పనిచేయకుండా చూసుకొని అంటే ప్రశాంతంగా కూర్చోవాలి. ఒక చోట కూర్చొని శిరస్సులో శూన్యం పెరిగినప్పుడే అక్కడ ఆత్మ ఇచ్చే, దైవం ఇచ్చే ఆ కాంతి శక్తులనేవి నిండుతాయి. స్థలమే లేకపోతే ఖాళీ స్థలం అనేది ఎక్కడ దైవం కాంతులను నింపగలడు. అందుకని శూన్యం పెరగాలి. శూన్యం పెరగాలంటే శిరస్సులో ఉండే కలుషితాలన్నీ, ఆ వేస్ట్ పదార్థాలు మన తలలో ఉన్నవన్నీ పోవాలి. అవి పోవటానికి, శూన్యం పెరగటానికి, దైవకాంతి నిండడానికి వీటన్నిటి కోసం మన ఇంద్రియాలను పని చేయనీయకుండా చూసుకోవాలి. అంటే కన్నులు మూసుకొని కళ్ళతో ఏదోటి చూస్తూ ఉండడం, చెవులతో ఏదోటి వింటూ ఉండడం, నోటితో మాట్లాడుతూ ఉండడం ఇలా అవన్నీ చెయ్యకుండా కాస్త ఆపి ప్రశాంతంగా కూర్చొనాలి. కొన్ని రోజుల పాటు అలా చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనసు ఒదుగును. దైవకాంతి పెరుగుతూ ఉండుటను తెలుసుకోలేరు. అంటే మన లోపల ప్రకాశాన్ని మనం దర్శించడం, అది పెరగటం అవన్నీ మనకు తెలీదు. అంత సులభమైతే అది కాదు. కానీ చాలా కాలం ఇలానే ధ్యాన, శ్వాస ప్రక్రియలు చేస్తూ ఉన్నచో దేహము కాంతివంతమగును, మనసు శాంతించును, అంతరంగం వికసించును, ఆనందము, ప్రేమ పెరుగును. అంటే ఇవన్నీ జరుగుతాయి. ఇవి జరిగినప్పుడు మనకు అర్థమవుతుంది. మనం మంచి మార్గంలోనే వెళ్తున్నాము అని అర్థమవుతుంది. కానీ దైవకాంతి లోపల చూడటం, అది పెరుగుతూ ఉండటం చూడటం ఇది అంత సులభంగా జరగదు. కానీ చాలా కాలం ఇలా శ్వాస ప్రక్రియలు, ధ్యాన ప్రక్రియలు చేయగా మన శరీరంలో ఉండే కలుషితాలన్నీ పోయి దేహం ప్రకాశవంతమవుతుంది. మనసు శాంతించి ఆనందం, ప్రేమ పెరగటం ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ దైవ శక్తుల ద్వారా మీకు లభించే వరప్రసాదములే కాగలవు. ఈ సమయంలో జరుగుతున్న యుగమార్పు పనులను చేపట్టి అత్యున్నతంగా పూర్తి చేయటానికి ముందుకు వస్తున్న మీ ఆత్మలు ఉన్నతమైన శక్తులను లోనికి గ్రహించి మరింత ఉన్నతంగా పనిచేస్తాయి. ఈ భూమిపై మహత్తరమైన మార్పులు సంభవించటానికి కూడా అవి సహాయపడగలవు. మీరు స్వీకరించిన ఆత్మలింగ రూపాన్ని పూజించటం, ఆరాధించటం వంటి క్రియలు బాహ్యపరమైన చర్యలే. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఆహ్, ఆత్మలింగాన్ని తీసుకున్నారు. మొదటి నుంచి 48 రోజులు ఒక లింగ రూపాన్ని మీ ఆత్మలాగా పెట్టుకొని పూజ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు
అగస్త్యుల వారి ఆత్మ కణం ఉన్న ఆత్మలింగాన్ని తెచ్చుకొని పూజ చేస్తున్నారు. ఇలా పువ్వులతో పూజించడం, అష్టోత్తరం చదవడం ఇత్యాది ఈ ఆరాధనలన్నీ కూడా బయట క్రియలే. బాహ్యపరమైన చర్యలే. అయితే వీటి వలన మీ లోపల జరిగే సూక్ష్మమైన సంఘటనలే అతి ఉన్నతమైనవి. లోపల ఏం జరుగుతాయి మనకు? రకరకాల ఘటనలు జరుగుతాయి. అవి మనకు కనిపించవు. అందువలనే మనకు దేహం కాంతివంతం అవ్వడం, మనం ఆనందంగా ఉండడం, ప్రేమ పెరగడం, శక్తులు పెరగడం ఇవన్నీ జరుగుతాయి. ఈ సూక్ష్మమైన సంఘటనలే ఉత్తమమైనవి అంటున్నారు. ఇలా జరగాలి అంటే ఒక్కసారిగా మనం చేసుకోలేము లోపల. మొదట దైవాన్ని బయట ఒక రూపాన్ని పెట్టి పూజిస్తే తద్వారా భగవంతుడి వరకు మనం చేరగలం లోపలికి. అందుకని ఈ బాహ్యపరమైన చర్యలే అయినా కూడా ఇవి ముఖ్యము అంటున్నారు అగస్త్యుల వారు. తద్వారా అన్ని ఉన్నత శక్తులు పెరుగగలవు. దైవీక సాన్నిహిత్యం లభించును. సూక్ష్మముగా ఘటిస్తున్న ప్రతి ఒక్కటి భావనల ద్వారా మాత్రమే తెలుసుకొనగలరు. బుద్ధిని తగ్గించుకొని భావనల స్థితులను పెరుగుటకై ప్రశాంతముగా కూర్చొని ధ్యానించవలసి ఉన్నది. ఎందుకంటే మనకు కలియుగంలో మనుషులకు బుద్ధి ఎక్కువగా పనిచేస్తుంది. అంటే ఇంటెలిజెన్సీ. అది ఎక్కువగా పని చెయ్యను మనం లోపలికి వెళ్ళలేం. బయటే ఉంటాం. కాబట్టి బుద్ధిని తగ్గించుకోవాలి. ఫీలింగ్స్ అంటే భావనలు. ఫీలింగ్ అనే పదం కన్నా ఉత్తమమైనది భావన అనేది. ఆ భావన స్థితులను, ఆ స్టేట్‌ని పెంచుకోవాలి మనం. పెంచుకున్నప్పుడు లోపల ఆ భావాల ద్వారానే భగవంతుడిని చూస్తున్నట్లుగా, ఆయనలో కలిసిపోతున్నట్లుగా, మనం ప్రేమమయమైనట్టుగా ఇవన్నీ ఊహించుకుంటూ ఆ భావాల ద్వారానే భగవంతుడి వరకు మనం వెళ్ళగలం. అందుకని బుద్ధిని తగ్గించుకోవాలి. బుద్ధి ఆపేస్తుంది మనల్ని. అక్కడేం లేదే, నాకు కనిపించట్లేదే అని లేచి వెళ్ళిపోమంటుంది మనల్ని ధ్యానం నుంచి బుద్ధి. అందుకని బుద్ధిని తగ్గించుకొని భావన స్థితులను పెంచుకోవాలి. అలా పెరుగుటకై ప్రశాంతముగా కూర్చొని ధ్యానించవలసి ఉన్నది. సత్యయుగము వికసించును. లోకంలో శాంతి, ప్రేమలు పెరుగును. గ్రహించి ప్రవర్తించుటకై నా పరిపూర్ణమైన ఆశీస్సులు.